ఇదేంటి ట్రయల్ రూమ్ కి తీసుకొచ్చావు? 10 days లో కాలేజ్ బ్యూటీ కాంపిటీషన్ ఉంది. జడ్జెస్ లో మగవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ టేస్ట్ ఎలా ఉంటుందో తెలిసి చావట్లేదు. దానికి నేనేం చేయాలి? ఈ డ్రెస్సులన్నీ వేసుకుని చూపిస్తా. నీకేది నచ్చిందో చెప్పు. కాలేజ్ లో నేను తప్ప ఇంకెవ్వరూ గెలవడానికి వీల్లేదు. ఓహో, చూపించడానికి డబ్బులు ఇచ్చావా? చూపించుకో. సరే. ఈ ఎక్స్ట్రా సర్వీస్లు ఏంటో. ఈ డ్రెస్ ఎలా ఉంది? బాగుంది. ఇంకోటి ట్రై చేస్తాను. సరే. అబ్బే, ఈ డ్రెస్ ఎలా ఉంది? ఇది బాగుంది. ఇంకో డ్రెస్ ట్రై చేస్తా. ఈ డ్రెస్ ఎలా ఉంది? అది మాట రావడం లేదంటే మార్కులు పట్టుటే. ఈ డ్రెస్ ఫిక్స్. లేట్ అయింది, కస్టమర్ వెయిట్ చేస్తూ ఉంటుంది. కళ్ళు కనిపించట్లేదా? సారీ, చూసుకోలేదు. ఏంట్రా సారీ? కావాలని డాష్ ఇచ్చి. కావాలనా? ఎందుకు? నాలాంటి అందమైన అమ్మని నువ్వు జీవితంలో టచ్ చేయగలవా? అందుకే ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లాన్ చేసి ఉంటావు. చాలా ఎక్కువ ఎంచుకుంటున్నట్టున్నావు. ఏంట్రా నోరు జారుతున్నావు? నా బ్యాక్ గ్రౌండ్ తెలియదు నీకు. ఒక్క మిస్డ్ కాల్ తో మర్డర్ చేయించగలను. ఎంత హెడ్ వెయిటే నీకు? నాకు గాని తిక్కరేగిందంటే నువ్వు బతుకున్నంత కాలం బాయ్ ఫ్రెండ్ లేకుండా చేస్తా. ఏంట్రా నువ్వు చేసేది? చెప్పేది విను. సారీ చెప్పా కదా. ఏంటి, ఏం చేస్తావు? నీలా టైం వేస్ట్ చేసుకునే టైప్ కాదు నేను. నాకు పని ఉంది, లిఫ్ట్ అవుట్ ఉంది. కొంపదీస్ కస్టమర్ క్రాక్ కాదు కదా? వీడై ఉండట్లే. దేవుడా, దీని ఫోన్ రింగ్ అవ్వకుండా చూడు. ఆర్ యు ప్రియా? యా. రా మాడేసుకుందాం. నిన్ను చూస్తే ప్రాబ్లం ఉన్న ఫేస్ లా లేదే, క్రియేట్ చేసే ఫేస్ లా ఉంది. ప్రాబ్లం నాకు కాదు, మా అక్కకి. అది రీసెంట్ గా లవ్ లో పడింది. ఓకే, నువ్వు దాని లవ్ ని బ్రేక్ చేయాలి. ఇప్పుడు మనం వాళ్ళ గురించి. నీకు వారం రోజులు టైం ఇస్తా. 75,000 డబ్బు ఇస్తా డేలోకే. నేను చెప్పే నీ రేట్ 50,000 అని. పని చేసే వాళ్ళకి టిప్స్ ఇవ్వడం నాకు అలవాటే. హలో మిస్. థ్యాంక్స్ అవి చెప్పక్కర్లేదు. నాకు ఫార్మాలిటీస్ నచ్చవు. పని మొదలెట్టు. నువ్వు ఆపుతావా? నేను చేయట్లేదు. ఏ రేట్ నచ్చలేదా? నువ్వు నచ్చలేదు. నీ బాడీలో భరించలేనంత బలుపు ఉందే. నీలాంటి అమ్మాయి టెన్షన్ పడితేనే బాగుంటుంది. ఇప్పుడు మెయింటైన్ చెయ్యి. బిల్ కట్టేసేలో. బాయ్. హలో, నువ్వేమైనా దేశ సేవ చేస్తున్నా అనుకుంటున్నావా? 4 మాయ మాటలు చెప్పి మా అక్క లవ్ ని నేనే విడగొట్టగలను. ఆల్ ద బెస్ట్. పని మొదలెట్టు. పోరా. సారీ సార్, ఈ రోజు హిప్ హాప్ నైట్. ఇలాంటి డ్రెస్ లో అలో చేయి. ఈ డ్రెస్ కంటే బానే ఉందిగా. చిల్ 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 చిల్. ఎనీ డ్రెస్ కో? యా మ్యామ్. ఓకే, మా ఇద్దరు కావాలి. లోపలికి వెళ్ళి తీసుకోండి. లోపల డ్రెస్ తీసుకోవాలా? స్కూల్లో యూనిఫామ్ ఏంటి పబ్కి? అమ్మమ్మమ్మ, డ్రెస్ కోడ్ అని చెప్పి బట్టలు రెంట్కి ఇస్తున్నారా? గంటకి 2,000. మీ డబ్బున్న వాళ్ళ దగ్గర నుంచి బాలా వేస్తున్నారా వీళ్ళు? నాకు అలవాట్లేదు. ఆర్డర్ చేసేది నీకు కాదు, నాకు. ఎలాగో బిల్ కట్టేది నువ్వే కదా అని ఎక్కువ చెప్పాను. నేను మంది ఎంజాయ్ చేస్తాను, నువ్వు మ్యూజిక్ ఎంజాయ్ చేయి. Cheers. ఏమైంది? నాకు ఈరోజు చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఏదో కొత్తగా ఉంది. కొత్తగా అంటే అర్థం కాలేదా?
చాలా కిక్గా ఉంది. ఇది తాగితే ఇంకా కిక్గా ఉంటుంది తెలుసా? అవునా? ఏముంది ఇందులో? 10 నిమిషాలు ఆగితే నీకే తెలుస్తుంది. బాస్ ఇంకో 4 పట్రా. ఏది మీ అక్క వాళ్ళు వచ్చే లవర్ స్పాట్ ఇదే. లవ్ షేప్ ఉంటే చాలు, లవర్స్ దానికి ఒక పేరు పెట్టుకోవడం, ఎంత దూరం రావడం. ప్రేమ అంటే పిచ్ అంటారు కదా, ఆ పిచ్చికిదో విజువల్. అది వదిలే. నీకో విషయం చెప్పాలి. వాళ్ళు ఇక్కడ ఫస్ట్ కిస్ ప్లాన్ చేశారు. అవునా? అయితే మనం ఎందుకు? వెళ్ళిపోదాం పద. వెళ్ళిపోవడం కాదు, నువ్వెలాగైనా వాడు కిస్ పెట్టుకోకుండా ఆపాలి. వాళ్ళు వచ్చేసారు. పద పద పద, లెట్స్ గో లెట్స్ గో. దీని ఒక లవర్ చెక్, అందుకే స్పాట్ ని లవర్ స్పాట్ అంటారు. వావ్, హార్ట్ షేప్ లో చాలా బాగుంది. బాలేదు. వాళ్ళు కిస్ పెట్టుకోవడానికి రెడీ అయ్యి. నేను ఏదో ఒకటి చేస్తాను, ఆగు. హలో, ఏరా తప్పించుకుని తిరుగుతున్నావు? ఎవరండి? నేనేరా, మోండా మార్కెట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివమణి. నాకు కొంచెం మెంటల్. ఏంది? నేనేం చేశాను సార్? నీ పేరు సుందరేనా? కాదు సార్, సుధీర్. రాంగ్ నంబర్. అలా నుంచోరా. ఏం చేయాలి? వాట్ నెక్స్ట్? కమ్ ఆన్ అభి, కమ్ ఆన్. ఏంటి మీదకి వచ్చేస్తావేంటి? ఏం చేద్దామని? అరే అంత గట్టిగా కౌగులించుకోకే, ఊపిరి రావట్లేదు. ఎవరిని చూస్తారే నా మాటను. అరే మెడ మీద కొరకద్దే, ఇంట్లో తెలిసిపోద్ది ప్లీజ్. అరే ఎవరు ఉన్నారు? నువ్వు మరీ అంత టెంప్ట్ చేస్తే ఆగడం కష్టం. ఇది ప్రైవేట్ ప్లేస్ కాదు, వెళ్దాం పద. నిన్ను అయ్యో కిస్ పెట్టుకున్నారు. అటు చూడు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నేను ఎంత టెన్షన్ పడుతున్నానో నీకేం తెలుసు? ఇంకా ఒక్కరోజే టైం ఉంది. వాళ్ళని విడగొట్టలేకపోతే ఇంట్లో ఎన్ని గొడవలు జరుగుతాయో తెలుసా? ఎందుకో నువ్వు టెన్షన్ పడుతుంటే నచ్చట్లేదు. రేపే నీ టెన్షన్ తగ్గించేస్తా, వాళ్ళని విడగొట్టేస్తా కన్ఫర్మ్. బైక్ తెస్తాను, నువ్వు ఇక్కడ ఉండు. లవర్స్ అంట లవర్స్, వీడి మొహానికి మా అక్క కావాల్సి వచ్చింది. వెళ్దాం పద. ఎడగరా పోయేది? ఎవరు మీరు? ఎవరు సంజవుతలేదారా? నాకన్నా ఎవడన్నా చక్కగున్నాడా? కూర్చోబెట్ట పెట్టావు సైలోపలికి. నేనే ఈ ఊరి సర్పంచును. అది చెప్పడానికి కొండెక్కొచ్చారా? నకరాలు చేయకు, పొక్కలు ఎరుగుతాయి. అమ్మా ఎంత ఉండేరా పండ ఇది? వీళ్ళందరూ రుద్దుకొని 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 గింత చేసిరు. నీ సంగతి తెలుస్తా బిడ్డా. పట్టణంలో ఉన్న పనిలేని పోరీలు పోరలందరూ మా పనికొచ్చి గలీజ్ పనులు చేస్తురంట. మా ఊరి పేరు కూడా మార్చిరంట. ఏం రాది? లవర్స్ హాటా స్పాటా? మీరు అనుకున్నట్టు మేము లవర్స్ కాదండి. అంటే లవర్స్ కాకుండానే ఇడికొస్తురా? మీ యశ్మంటోళ్ళందరూ మా పనికి రాకుండా మారిపోవాలంటే ఒక్కటే మార్గం ఉంది. మీకెట్లా బుద్ధి చెప్పాలో నాకెరికే. కత్తి తీస్తాడంటావా? గన్నయ్య ఉంటది. పుస్తలు తెచ్చిన బిడ్డ, పెండ్లి చేస్తే మీకు బుద్ధి వస్తుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. నేను ఎవరనుకుంటున్నారు? శంకర్ పటేల్ కూతుర్ని, దేవా మర్దల్ని. దేవానా? ఈ పేరు ఎన్నో ఇన్నట్టుంది. గాడే అన్న మణికొండలోని 2 ఎకరాలు కబ్జా చేసింది. నీకోసమే చూస్తున్నా. నిన్ను వదలని. ఒసేయ్, ఊరంతా చెప్పు తీరడానికి నీదేమన్నా అన్నా హజారే బ్యాక్గ్రౌండా? మాఫియా బ్యాక్గ్రౌండే. శత్రువులు ఎక్కువ ఉంటారు. ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ఒకటే మార్గం ఉంది, మనం పెళ్లి చేసుకోవాలి. వద్దు, అంత సీరియస్ గా చూడకు అన్నా. మీరు చూస్తే మంచోళ్ళ ఉన్నారు, మరి ఎందుకన్నా పెళ్ళంటే ప్రేమికులకి ఇచ్చే పనిష్మెంట్ లా ఫీల్ అవుతున్నారు. మీరు పెళ్ళిలో ఫెయిల్ అన్నా? ఇవ్వడుకో, మంచిగా కనిపెట్టావు తమ్మి. హుషారున్నావురా. ఒక్కసారి కాదు 2 సార్లు ఫెయిల్ అయినా. 2 సార్లు? అసలా మీరు అనక ఓరి. ఫస్ట్ టైము పెండ్లైన మొదటి సంవత్సరమే గది నన్ను ఇడిచిపెట్టి ఇంకొకరితో లేచిపోయింది. ఇది ఫెయిలే అన్నా. రెండోసారి మళ్ళా పెళ్లి చేసుకున్నా. మళ్ళీ జంపా? గట్లయినా బాగుండే తమ్మి. గది నాతోనే ఉంటూ రోజు టార్చర్ పెడుతున్నదే. మీరు ఎందుకు పరాళ్ళకు పెళ్లి చేయాలనుకుంటున్నారో నాకు ఇప్పుడు అర్థమైందన్నా. కానీ మీరు అనుకున్నట్టు మేము లవర్స్ కాదే, కనీసం ఫ్రెండ్స్ కూడా కాదే. మరి ఏది కాకుండా ఎట్లా కొట్టుకొచ్చినవే? నీ మీద ఒట్టన్నా. తమ్మి, ఎందుకో నువ్వంటే నాకు చాలా ఇష్టమైందిరా. నేను నమ్మాలంటే మీ ఇద్దరు ప్రేమికులు కాదని నిరూపించుకోవాలా. నువ్వేం చేస్తావో ఏమో. ఈ ఒక్క ఛాన్స్ చాలన్నా.
ప్రియా ఒక ప్లాన్ చెప్తాను, ఫాలో అవ్వు. అన్నా ఆ, ఏంటి ఇందాక చూసావు మనం పెద్ద కత్తిలా కేసు మరి మొహం చూసుకున్నా అతను అమ్మాయికి ఎప్పుడు ఉంటుంది అన్నా. ఇద్దరి మధ్య లవ్ అంటే తిట్టుకోరు కదా, అంటే మాది లవ్ కాదు కదన్నా. ఉంటానన్నా. ఆగు. ఓరి నా పిచ్చి తమ్మి, నేను నా పెండ్లం రోజు తిట్టుకుంటాం అంటే మానడమా ప్రేమ లేదారా? అసలు తిట్టుకుంటే ఇంకా చెప్పాలంటే కొట్టుకుంటేనే మస్తు లవ్వునట్టు. విన్నావా? ఇది కూడా ప్రేమ? తమ్మి నీకు నా లెక్క పెళ్లిదే పెట్టట్టు లేదురా. ఇంకొక ఛాన్స్ ఇయ్య రాదే. ఇంక పో. ప్రియా, నీకు నా మనసులో ఉన్న విషయం చెప్పాలి. నీతో పరిచయం కొద్ది రోజులే అయింది, కానీ నా లైఫ్లో గుర్తుండిపోయేవి కూడా ఈ కొద్ది రోజులే ప్రియా. ఈ జ్ఞాపకాలు, ఈ ఆనందం నాకు లైఫ్ లాంగ్ కావాలనిపిస్తుంది. నా ప్రతి శ్వాసలో, నా ప్రతి గుండె చప్పుడులో నువ్వే ఉన్నావు. నేను పుట్టిందే నీ ప్రేమ పొందడానికి అనిపిస్తుంది ప్రియా. నిన్ను చూస్తే కల్లో కూడా జరగని అద్భుతం నా కళ్ళ ముందు ఉందా అనిపిస్తుంది. నువ్వు నాకొక దేవత ప్రియా. జీవితాంతం నీ చేయొదలకుండా చూసుకుంటాను. నాకొక్క అవకాశం ఇవ్వు ప్రియా. ఒరే 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 ఒరే, మస్తు యాక్టింగ్ చేస్తుండమ్మా ఈడు. నమ్మకు, ప్రపంచంలో ఎవ్వరికి ఇంత ప్రేమ ఉండదు. ఈయనుంటావుగా లవ్ స్టోరీసు, లైలా మజ్ను, సలీం అనార్కలి, ఏమైరాళ్ళు. జాగ్రత్త బిడ్డ, ఇంటికి చేరు. రేయ్, గా బండ చాట ఎవరో గదిలాడుతున్నట్టున్నదిరా. ఇంకా బారి